హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనీ టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే టమాటో మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీ బిర్యానీ, ప్లెయిన్ రైస్, చపాతీ లేదా రోటీలకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి. సో ప్రాసెస్ చూద్దాం. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. చూడండి, నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తబడేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గుప్పెడంతా కొత్తిమీరని తీసుకోండి, కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే మనం బాగా వేయించుకోవాలి. చూడండి, మగ్గిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పక్కకు తీసుకుందాం. మిక్సీ జార్లో నేను పెద్ద జార్ మిక్సీ తీసుకున్నాను, మీరు చిన్నదైనా తీసుకోవచ్చు, దాంట్లో కూడా పడుతుంది. సో అది వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి బాగా లో ఫ్లేమ్లోనే మనం మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు నువ్వులు తీసుకుంటున్నాను, తెల్ల నువ్వుల్ని. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, కలర్ ఇలా వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకొని 10 వరకు జీడిపప్పులు తీసుకోండి. నేను 15 గ్రామ్స్ వరకు కొబ్బరి తీసుకుంటున్నాను. కొబ్బరి లేకపోతే మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెండి కొబ్బరే తీసుకోవాలి. సో ఇవి బాగా వేగాయి, వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోండి. సో ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు తీసుకుంటున్నాను. చింతపండు, నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఆ రసంని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. సో పేస్ట్ ఇలా ఉండాలి, థిక్నెస్ ఇలా ఉండాలి. ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ తీసుకొని 1 నుంచి 2 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ తీసుకొని నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ని దీంట్లోకి వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్ ఎక్కువే తీసుకోవాలి, దీంట్లోకి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రావడం కోసం అనమాట. సో చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి చీలికలు 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోవచ్చు, స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి, లేదంటే దీని ఫ్లేవర్ అనేది అలాగే పచ్చి స్మెల్ వస్తుంది. సో కొద్దిగా పసుపు వేసుకున్నాను, పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేద్దాం. ఈ టమాటోస్ని యాడ్ చేసాం కదా, కొద్దిగా నేను సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటోస్ తొందరగా మగ్గడానికి. అండ్ కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తింటే ఇక్కడ ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం, చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో అదంతా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ మీరు మార్చుకుంటూ దీనిని చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను మొత్తం కలిపేసాను. సో ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని నేను 300 ml వరకు వాటర్ పోసుకున్నాను, మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో వాటర్ అంతా వేసాం కదా, ఇప్పుడు మొత్తం ఇంకొకసారి కలుపుకొని మొత్తం కలిపేశాక మూత పెట్టి ఇంకొక 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి.
సో మనకు గ్రేవీ సరిపోయింది. చూసుకోవాలి మీరు గ్రేవీని, థిక్నెస్గా వస్తుంది, కొంచెం గట్టిగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఫైనల్గా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మూత పెట్టి. సో మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. సో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేయండి. పర్ఫెక్ట్ టమాటో మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.